హాయ్ ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 9A మొబైల్. ఇది డెడ్ కండిషన్లో వేరే షాప్ అతను మనకు దీన్ని తీసుకొచ్చాడు. దీనికి 6-in-1 కనెక్ట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, 0.02 మిల్లీ యాంపర్ అయితే తీసుకుంటుంది, అంతకు మించి పోవట్లేదు. డీసీ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను. చూడండి, పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో ఇలాంటి యాంపీర్ అయితే డీసీ మిషన్లో షో కావట్లేదు. చూడండి, ఇది 0.005 అనేది డీసీ మిషన్లో డిఫాల్ట్గా ఉంది. కేబుల్ ప్రాబ్లం వల్ల ఇది ఉంది. చూడండి, కేబుల్ రిమూవ్ చేసినాను, అయినా కానీ 0.00405 అనేది డిఫాల్ట్గా ఉంది. ఓకేనా, ఇది బోర్డులో ఎలాంటి షార్ట్ అయితే లేదు. చూడండి, బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఏం తీసుకోవట్లేదు. ఇలాంటి డెడ్ కండిషన్లో వచ్చిన మొబైల్ స్టెప్ బై స్టెప్ ఎలా రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా పవర్ ఐసీ దగ్గర వోల్టేజ్లు అనేవి రిలీజ్ అవుతున్నా లేదో చెక్ చేసుకుందాము. చూడండి, ఇది మీడియాటెక్ కాబట్టి పవర్ ఐసీ దగ్గర VSOS 3.7 వోల్టేజ్ వస్తుంది లేదా ఒకసారి ఛార్జర్ కనెక్ట్ చేసి చూపిస్తాను, చూద్దాము. చూడండి, 0.9 3.7 రావాలి, 0.9 వస్తుంది. అందువల్ల ఇది డెడ్ కండిషన్లోకి వెళ్ళింది. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, 0.9 మాత్రమే వస్తుంది. ఓకేనా, ఒకసారి దీనికి BQIC ఇస్తాడు కాబట్టి ఇక్కడ VPH అనేది జనరేట్ అవుతుందో లేదో మొత్తం వోల్టేజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుంటాను. ముందుగా దీనికి ఉన్న షీల్డ్ నేను బ్లేడ్ అయితే రిమూవ్ చేసి తలుచుకున్నాను. కటర్తో కూడా చేయొచ్చు, కానీ గ్రౌండ్ కనెక్టివిటీ మిస్ ఏంటంటే ఒక పనికి ఇంకొక పని తోడైనట్టు ఉంటుంది. అందుకని నేను బ్లేడ్తో రిమూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఇప్పుడు ఛార్జింగ్ కనెక్ట్ చేసి BQIC దగ్గర వోల్టేజ్ అన్నీ కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకుంటాను. చూడండి, 5.1 ఓకే. చూడండి, 4.1 ఓకే. చూడండి, VSOS అనే వోల్టేజ్ రిలీజ్ కావట్లేదు. ఓకేనా, ఒకసారి ఐసీ చేంజ్ చేసి చూద్దాము. మామూలుగా అవి కామన్గా ఐసీలో ప్రాబ్లం ఉంటేనే ఈ VSOS అనే వోల్టేజ్ రిలీజ్ కాదు.
ఒకసారి ఐసీ చేంజ్ చేసి ప్రయత్నం చేస్తాము. ఐసీ నెంబర్ అయితే A6953. నా దగ్గర వేరే ఐసీ ఉంది. వేరే ఐసీని అయితే ఇన్స్టాల్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఐసీ చేంజ్ చేసినా కానీ మొబైల్ అయితే ఆన్ కావలేదు. అందుకని ఒకసారి ఇక్కడ బోర్డు చెక్ చేస్తే ఇక్కడ షార్ట్ అయితే నాకు కనపడింది. ఒకసారి ఐసీ రిమూవ్ చేసేసి ఎటువైపు షార్ట్ ఉందో చెక్ చేసుకొని రోజన్ మెథడ్ ద్వారా మనం ఆ షార్ట్ను తీసే ప్రయత్నం అయితే చేస్తాను. అందుకు ఐసీ రిమూవ్ చేస్తున్నాను. ఇప్పుడు రోజన్ అయితే అప్లై చేశాను. డీసీ మిషన్లో షార్ట్ కిల్లర్ అప్లై చేస్తున్నాను. ఓకే, షార్ట్ కిల్లర్ అయితే అప్లై చేస్తున్నాను. చూడండి. ఓకే, ఇక్కడ ఏ కాంపోనెంట్ అయితే మెల్ట్ కాలేదు. చూడండి, ఇక్కడైతే కాంపోనెంట్స్ అన్నీ కూడా మెల్ట్ అయినాయి. ఇందులో ఏ కాంపోనెంట్ అయితే మనకు ఫస్ట్ మెల్ట్ అవుతుందో దాన్ని మనం రిమూవ్ చేసినట్లయితే షార్ట్ పోతుంది. మళ్ళీ ఒకసారి రోజన్ స్మోక్ అప్లై చేసి ఏ కాంపోనెంట్ షార్ట్ అవుతుందో చూద్దాము. మళ్ళీ ఒకసారి షార్ట్ కిల్లర్ అప్లై చేస్తాను. ఫ్రెండ్స్, నా దగ్గర షార్ట్ కిల్లర్ అయితే లేదు. డీసీ మిషన్ నుంచి నేను షార్ట్ అప్లై చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాము. చూడండి, ఇక్కడ కెపాసిటర్ నాకు మెల్ట్ అవుతున్నట్టు అనిపించింది. చూడండి, దగ్గరగా చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ కెపాసిటర్ అయితే ఫస్ట్ మెల్ట్ అయింది. కాబట్టి ఇది ఒకసారి బయటికి తీసి షార్ట్ అయిందా లేదా చూస్తాము. ఈ కెపాసిటర్ షార్ట్ కావడం వలన ప్రాబ్లం వచ్చింటుందని నేను అనుకుంటున్నాను. ఒకసారి బోర్డు నుంచి ఈ కెపాసిటర్ రిమూవ్ చేసి షార్ట్ ఉందో లేదో చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను.
ఓకే, ఇప్పుడు ఈ కెపాసిటర్ చెక్ చేసి బీప్ వస్తుందో లేదో చూస్తాము. ఓకే చూడండి, ఈ కెపాసిటర్ షార్ట్ కావడం వల్ల ఈ VSOS సిస్టమ్ వోల్టేజ్ అనేది మనకు రిలీజ్ చేయలేదు. అందువల్లనే ఈ మొబైల్ డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఐసీని ఇన్స్టాల్ చేసి మొబైల్ ఆన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. మనకు షార్ట్ క్లియర్ అయిపోయింది కాబట్టి మొబైల్ 100% అయితే ఆన్ కావాలి. చూస్తాము. ఓకే, ఐసీని అయితే ఇన్స్టాల్ చేశాను. ఒకసారి బోర్డును మొబైల్కి ఫిట్ చేసి ఆన్ అవుతుందో లేదో చూపిస్తాను. చూడండి, ఒకసారి రోజీన్ స్మోక్ అంతా వేసాను కాబట్టి ఇదంతా నీట్గా క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేస్తున్నాను. మొబైల్ని అయితే ఆన్ చేస్తున్నాను. ఎస్, చూడండి, ఆ చిన్న కెపాసిటర్ షార్ట్ అవడం వలన మొబైల్ అనేది డెడ్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. వోల్టేజ్ అనేది రిలీజ్ చేయలేదు. ఇలా స్టెప్ బై స్టెప్ ఒక డెడ్ మొబైల్ ఇచ్చినప్పుడు రిపేర్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.